హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నేను ఈ వీడియోలో వెబ్ ప్రోగ్రామింగ్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ టాపిక్ కవర్ చేస్తా. డబ్ల్యూపీ అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఏమేమి చదువుకోవాలో, ఏం విడిచిపెట్టాలో, ఏం చాయిస్ తీసుకోవాలో కూడా చెప్తా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుందో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Okay, now coming to our first unit, this first unit is completely of front-end development. See, in this first unit, we completely see about HTML, CSS, and JavaScript. So these are three main topics in this unit. So మనం the first unit చూసుకుంటే దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే HTML basic tags and CSS basic tags. See, this is the basic question because it is very very important question. ఎందుకంటే in this unit we have two parts here. This is first part up to here second part. The combination of CSS and HTML, these both questions are first part. Entire JavaScript is about second part. Okay, see, because these two are very very important. ఎందుకంటే మనకు ఫస్ట్ యూనిట్ అంటే ఫస్ట్ క్వశ్చన్లో మేబీ దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ టు ఆస్క్ దిస్ టూ క్వశ్చన్స్ ఇట్ సెల్ఫ్. సో ఇఫ్ ఇన్ కేస్ 5 మార్క్స్కి అయితే 2 క్వశ్చన్స్ కంబైన్ చేసి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ 10 మార్క్స్కి అడిగితే HTML అడుగుతారు, ఎందుకంటే దీంట్లో లిస్ట్, టేబుల్, ఇమేజ్, ఫార్మ్స్ అండ్ ఫ్రేమ్స్, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HTML tags. We need to explain each and every tag in detail. Okay, now coming to our second part. In the second part it is completely of JavaScript. See, JavaScript, దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే వెబ్ పేజ్ డెవలప్మెంట్ యూజింగ్ HTML. బేసిక్ HTML ట్యాగ్స్ యూజ్ చేసుకొని మనం ఒక వెబ్ డెవలప్మెంట్ అంటే ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేయాలి. సి ఈ వెబ్ డెవలప్మెంట్, దిస్ ఈజ్ వెబ్ ప్రోగ్రామింగ్, రైట్? ఈ వెబ్ ప్రోగ్రామింగ్ అనే సబ్జెక్ట్లో మొత్తం ప్రోగ్రామ్సే ఉంటాయి. యూ కంప్లీట్లీ థియరీ పార్ట్ 50% ఉంటాయి, ఇంకా 50% మొత్తం ఎంటైర్ కోడ్ అని ఉంటుంది. సో యూ నీడ్ టు ప్రిపేర్ కోడ్ ఆల్సో. సో హియర్ మనం ఈ క్వశ్చన్ చూసుకుంటే వెబ్ పేజ్ డిజైన్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్ కొంచెం థియరీ రాసిన తర్వాత మ్యాక్సిమం ఇలా కోడ్ రిప్రజెంటేషన్లోనే మనం ఈ యూనిటే కాదు, ఈ సబ్జెక్ట్లో మనం ఏ క్వశ్చన్ అయినా కోడ్ని రిప్రజెంట్ చేస్తూ అటెంప్ట్ చేసినాం అనుకోండి, మనకు బెస్ట్ మార్క్స్, గుడ్ మార్క్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థర్డ్ క్వశ్చన్. నౌ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, ఇట్ ఈస్ అబౌట్ సర్వర్ సైడ్ అండ్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్. డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ మెయిన్గా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇండివిజువల్గా అడగచ్చు, డిఫరెన్సెస్ కూడా అడగచ్చు. Now coming to our fifth question, this fifth question is completely of basic concepts in JavaScript. సో ఇవన్నీ మనం ఆల్రెడీ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకునే, బట్ బై యూజింగ్ JavaScript కోడ్ తోటి కలిపి నేర్చుకుంటే మనం బెటర్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనం దీనిలో ఫస్ట్ హియర్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్స్. స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్. Objects names, literals. What is meant by objects, what is meant by names, and what is meant by literals in JavaScript? You need to derive some concept, or you need to explain some concept and with the example code. Okay, so see ఇక్కడ మనం ఇది ఏ టాపిక్ తీసుకున్నా, ఆపరేటర్స్ అండ్ expressions and statements. We have conditional statements and what are the features of JavaScript and event handling functions and windows, documents and frames, and here at last we have data types and built-in functions. We need to explain each and every topic individually. So these 1 2 3 4 6 topics are individually, they are very very important in this web programming or in this first unit. These are individual topics. సో మనం ఇక్కడ అన్ని యూనిట్స్ తోటి పోల్చుకుంటే ఈ యూనిట్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. సో మీరు ఈ యూనిట్ ఒకటి లాస్ట్గా నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాత, కాకపోతే మీ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతాం అనుకుంటే ఫస్ట్ 2 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత వేరే యూనిట్ మొత్తం కవర్ చేసిన తర్వాతనే మళ్ళీ ఫస్ట్ యూనిట్కి రండి. సో మీకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ మీద బేసిక్ ఐడియా ఉంటే ఏం కాదు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. దోస్ హ్యావ్ ఆల్రెడీ నో అబౌట్ జావాస్క్రిప్ట్, బట్ జావాస్క్రిప్ట్ మీద కొంచెం కూడా నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇది చాలా కొంచెం టఫే అనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ CSS HTML నేర్చుకున్న తర్వాత ఈ యూనిట్కి రావచ్చు. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ హియర్ బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ బై వెరిఫైయింగ్ ది ఫ్రేమ్స్. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ ఇది సపరేట్, అండ్ వెరిఫైయింగ్ ది
ఫ్రెండ్స్ ఇది కూడా సపరేట్ టాపిక్, ఇవి రెండు ఇండివిజువల్గా నేర్చుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ CSS5 క్యాన్వాస్ అండ్ HTML5 క్యాన్వాస్ అండ్ CSS3. వీటి వేరియేషన్స్ ఉంటాయి కదా, వీటి వర్షన్స్ అన్నట్టు. సో ఈ వర్షన్స్ని మనం మేబీ 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ 2 మార్క్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎంటైర్ యూనిట్లో మనకు బేసిక్గా అడిగే క్వశ్చన్ ఏదైనా ఉన్నదంటే ఇది ఒకటే అవుతుంది. వెబ్సైట్ క్రియేషన్ యూజింగ్ దిస్ ఎంటైర్ టూల్స్. బై యూజింగ్ ఈ ఎంటైర్ టూల్స్ని యూజ్ చేసుకొని మీరు ఒక వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేస్తారో, లేకపోతే ఒక వెబ్ అప్లికేషన్ని ఎలా బిల్డ్ చేస్తారో ఎంటైర్ క్వశ్చన్ కలిపి మీకు 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది. సో ఇది కూడా అసలు మిస్ చేయకండి. 90% ఇదే అడుగుతారు. ఒకవేళ ఇది మిస్ చేసిండ్రు అనుకో, ఒకవేళ 5 మార్క్స్ అడిగిండ్రు అనుకోండి, మిగతా 5 మార్క్స్ ఈ ఆపరేషన్స్ నుంచి లేకపోతే క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ డిఫరెన్సెస్ అనే అడుగుతారు. సో HTML అంటే వెబ్ పేజ్ డిజైనింగ్ బై యూజింగ్ HTML అనేది దీంట్లో అంటే పైపాట్లోనే అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జస్ట్ మీకు నార్మల్గా మీకు ఇవన్నీ కాన్సెప్ట్స్ తెలిస్తే ఎట్లా బిల్డ్ చేయాలో ఈజీగానే అర్థమైపోతుంది. ఆల్రెడీ మనం నోట్ చేస్లో నేర్చుకున్నాం, ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకున్నాయి. సో మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే అయిపోతుంది బై HTML అండ్ CSS ఒకవేళ అయితే. అండ్ దట్స్ ఆల్ ఇన్ దిస్ ఫస్ట్ యూనిట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ది సెకండ్ది, దిస్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ దిస్ 8th క్వశ్చన్, దెన్ 5th క్వశ్చన్, ఇవి 4 అండ్ దిస్ 4th ఆల్సో. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 టాపిక్స్ ఇన్ దిస్ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ మీరు ఇవి HTML, CSS అండ్ లాస్ట్ది వెబ్ డెవలప్మెంట్, కంప్లీట్ ఇది మొత్తం కింద క్వశ్చన్ రావాలంటే ఫస్ట్ పైన రావాల్సి ఉంటుంది. సో మీరు పైవి నేర్చుకున్న తర్వాతనే అది వస్తుంది కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యూనిట్. లెట్ us go to now coming to our second unit. In this second unit it is completely of Java, మొత్తం జావా ప్రోగ్రామింగ్ గురించే ఉంటుంది. సో ఇన్ దిస్ ఆల్రెడీ మనం జావా సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా అనే సబ్జెక్ట్లో నేర్చుకున్న ప్రతి ఒక్క టాపిక్ దీంట్లో ఉంటుంది. సో అన్ని యూనిట్లో కలిపి ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్లో అన్ని యూనిట్లో ఉన్న టాపిక్స్ ఈ ఒక్క యూనిట్లోనే కవర్ అవుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ యూనిట్ థర్డ్ యూనిట్లో కూడా కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. థర్డ్ యూనిట్లో కొన్ని కవర్ అవుతాయి అండ్ లాస్ట్కి 4th యూనిట్లో కూడా కొన్ని కవర్ అయిపోతాయి. సో నౌ లెట్ us see our first topic. It is completely of Java by object oriented programming. సో మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసు. నేను పెద్దగా దీంట్లో ఇంపార్టెంట్ అది చదువుకోండి ఇది చదువుకోండి అని చెప్పాను. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. ఎందుకంటే మీరు ఆల్రెడీ జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా అనే సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ ఆల్రెడీ మీరు చదువుకునే ఉంటారు. సో ఆల్రెడీ ఎవరైతే జావాని పర్ఫెక్ట్గా చదువుకున్నారో ఈ యూనిట్ అనేది వాళ్ళు చదువుకోకుండా కూడా జస్ట్ ఒకసారి ఇదివరకు మీరు పాత చదువుకున్న ఆన్సర్స్ అన్నీ ఒకసారి చూసుకున్నా పోయినా సరిపోతుంది. సో మీరు జావా చదువుకోలేదు అంటే, ఇంతవరకు మీకు జావా కాలేదు, లేకపోతే మీరు జావా సబ్జెక్ట్ సరిగ్గా చదవలేదు అనుకోండి, మీకు దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టు జావా అండ్ దిస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, multi-threading, inheritance, operations and control statements, input and output functions. జావాకి మనం ఇన్పుట్ ఫంక్షన్ అవుట్పుట్ ఫంక్షన్ ఎట్లా ఇస్తామని చెప్పి, ప్యాకేజెస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో 1 2 3 4 5 6 7 దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ జావా కూడా ఒకసారి చూసుకోండి. ఈ డేటా టైప్స్ అంటే ఆల్రెడీ మీకు డేటా టైప్స్ అన్న వేరియబుల్స్ అన్న మీరు పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకున్నారు కాబట్టి అది కూడా ఈజీగానే ఉంటుంది. ఈ ఆపరేటర్స్ కూడా అంతే. ఆపరేటర్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా మీరు ఆపరేటర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. రిలేషనల్ ఆపరేటర్స్, అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక 5 టైప్స్ ఉంటాయి. సో ఇవి నేర్చుకోండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, స్విచ్ స్టేట్మెంట్, ఇవే కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అంతే. సేమ్ మళ్ళీ అదే జావా ప్రోగ్రామింగ్ రిపీట్, జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఊప్స్ త్రూ జావా, సేమ్ అవే కాన్సెప్ట్స్ ఉంటాయి. దీంట్లో ఇంకేం చెప్పాలి. సో ఇక్కడ ఈ ఫైల్స్ కూడా నేర్చుకోండి. ఫైల్స్ టాపిక్ అనేది మనకు జావా లేదు. సో ఇది ఒకటి నేర్చుకుంటే మీకు ఈజీగానే ఉంటుంది. ఈ యూటిలిటీ క్లాసెస్, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, ఈ 2 మార్క్స్ చూసుకున్నా సరిపోతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్ యూనిట్. సో దీంట్లో నేను చెప్పినట్టు బాగా ఇంపార్టెంట్ అంటే ఇవే ఇక్కడ చెప్తాను. ఊప్స్ కాన్సెప్ట్లో 5 ఉంటాయి. క్లాసు, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, మల్టీ థ్రెడింగ్ అండ్ ఇంకా
ఇంకా 2 ఉంటాయి, అవి ఏంటో చూసుకోండి. ఫ్యూచర్స్ ఆఫ్ జావా అన్న, ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ త్రూ ప్రోగ్రామింగ్ అన్న, ఆ 2 కాన్సెప్ట్స్ సేమే ఉంటాయి. ఆ ఫ్యూచర్స్ కూడా ఏంటో మల్టీ థ్రెడింగ్ అన్న, ఇన్హెరిటెన్స్ అన్న, ఇవి కూడా ఫ్యూచర్స్ కిందకే వస్తాయి. సో ఇది ఒకటి నేర్చుకుంటే మీరు ఇది కూడా ఆన్సర్ ఇస్తారు. డేటా టైప్స్ అంటే తెలుసు మీకు, డేటా టైప్స్ ఇవన్నీ ఇంతకుముందు నేర్చుకున్నాయి. ఆపరేటర్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇక్కడ ఇన్హెరిటెన్స్ అండ్ క్లాసెస్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి కూడా నేర్చుకోండి. 2 మార్క్స్కి లేకపోతే 5 మార్క్స్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ప్యాకేజెస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మస్ట్ అండ్ షుడ్, ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. మల్టీ థ్రెడింగ్ కూడా. అండ్ హియర్ ఫైల్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 5 6. So these 6 questions are very very important in this second unit. Now coming to our third unit, this third unit is completely of JDBC, Java Database Connectivities. So మనం ఫస్ట్ యూనిట్లో మొత్తం ఏం చూసినాం, ఫ్రంట్ ఎండ్ గురించి చూసినాం. సెకండ్ యూనిట్లో బ్యాక్ ఎండ్ జావా గురించి చూసినాం. సో ఇప్పుడు మనం డేటాబేస్ గురించి చూస్తాం ఇన్ దిస్ జావా డేటాబేస్. సో జావా డేటాబేస్ కనెక్టివిటీస్ ఎట్లా ఉంటాయో ఈ యూనిట్లో చూస్తాం మొత్తం మనం. సో ఇన్ దిస్ వీ హ్యావ్ ది ఫస్ట్ టాపిక్ ఈజ్ JDBC. సో ఇన్ దిస్ JDBC వీ హ్యావ్ JDBC overview, JDBC implementation, connection classes and statements. So in JDBC overview we should write completely about JDBC architecture. Okay, clear? So mana first one JDBC architecture and implementation la steps involved in implementation. Implementation la em steps untayo avanni JDBC implementation la rayali. So మనం ఈ 2 టాపిక్స్ కలిపి నేర్చుకున్నాం అనుకోండి, మనం 2 డైరెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ కనెక్షన్ క్లాసెస్. ఇన్ దిస్ కనెక్షన్ క్లాసెస్ వీ హ్యావ్ 7 స్టెప్స్ ఉంటాయి. సో ఆ 7 స్టెప్స్ ఏంటియో ఇండివిజువల్గా నేర్చుకోండి. అండ్ స్టేట్మెంట్స్లోకి వస్తాయి. ఇన్ దిస్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ 3 స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ ఉంటుంది, కొలాబరేట్ స్టేట్మెంట్ ఉంటుంది, ప్రీవియస్ స్టేట్మెంట్ సంథింగ్ ఇలా ఉంటుంది. సో ఈ త్రీ ఇంపార్టెంట్. దీనిలో 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ నేర్చుకోండి ఇండివిజువల్గా అంటే స్టేట్మెంట్స్ గురించి 3 నేర్చుకోండి. కనెక్షన్స్ గురించి 7 స్టెప్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ టాపిక్. ఆ ఫస్ట్ టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి సరిపోతాయి 10 మార్క్స్కి. బట్ ఎక్కువ ఛాన్సెస్ అంటే 90% వస్తాయి, బట్ ఎక్కడో దగ్గర పాయింట్ ఉంటాయి కదా. సో ఆ పాయింట్లో మిస్ అయింది అనుకోండి దీని అంశాలు వస్తాయి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ డేటాబేస్ క్యాచింగ్ డేటాబేస్ రిజల్ట్. ఇది కొంచెం ఎక్కువ రిలేటెడ్ టాపిక్ కాకపోవచ్చు, జస్ట్ మీరు చూసుకోండి సరిపోతుంది. బట్ ఇక్కడ హ్యాండిలింగ్ డేటాబేస్ క్వైరీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇక్కడ ఉండాలి. డేటాబేస్ క్వైరీస్ అని కూడా అంటాం వీటిని. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇట్స్ నెట్వర్కింగ్, కంప్లీట్లీ ఆఫ్ నెట్వర్కింగ్. ఇది యూఆర్ఎల్ క్లాస్ ఉంటుంది. హియర్ ఐనెట్ అడ్రస్ అని ఉంటుంది. ఐనెట్ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ లాగా. సో ఇది పెద్ద ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్టే కాబట్టి ఈజీగానే ఉంటుంది. యూఆర్ఎల్ క్లాస్ ఏంటిది అండ్ ఐపీ అడ్రస్ క్లాస్ ఏంటిది నేర్చుకుంటే అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వీ హ్యావ్ టీసీపీ అండ్ యూడిపి సాకెట్స్. సో ఇక్కడ మెయిన్గా మనకి డిఫరెన్సే వస్తుంది. డిఫరెన్సే వస్తుంది అని కాదు. ఇన్ కేస్ మీరు డిఫరెన్స్లో ఒక 10 పాయింట్స్ నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఇండివిజువల్గా క్వశ్చన్ వచ్చినా కూడా ఆ 10 పాయింట్స్నే తీసుకుపోయి ఆడబెట్టి లైక్ ఇండివిజువల్గా వచ్చినా కూడా ఆ 10 పాయింట్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎంటైర్ యూడిపి అండ్ టీసీపీ అండ్ యూడిపి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ జావా బిన్స్ అంటే ఏం లేదు, ఇట్స్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్లోనే రన్ అవుతుంది కాబట్టి దాని గురించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆర్ఎంఐ ఈజ్ నథింగ్ బట్ రిమోట్ మోడల్ ఇన్వొకేషన్. సో దాని గురించి ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేను ఈ యూనిట్లో మొత్తం మీరు ఏం నేర్చుకోవాలి అంటే ఫస్ట్గా మెయిన్గా JDBC గురించి 3 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో దాని తర్వాత మీరు డేటాబేస్ క్వైరీస్ నేర్చుకోండి. అంటే డేటాబేస్ క్వైరీస్, హ్యాండిలింగ్ క్వైరీస్ దీని గురించి నేర్చుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆర్ఎంఐ. సో ఈ 3 టాపిక్స్ మెయిన్గా నేర్చుకోండి. వీటి తర్వాత ఈ టీసీపీ యూడిపి డిఫరెన్సెస్ నేర్చుకుంటే అయిపోతాయి యూనిట్లో. సో దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాని తర్వాత ఈ నెట్వర్కింగ్ కూడా చూసుకుంటే మొత్తం కవర్ అయిపోయినట్టు ఈ 3rd యూనిట్లో ఉంచాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3rd. నౌ కమింగ్ టు 4th యూనిట్. దిస్ 4th యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ జావా applets, AWT అండ్ servlets. వీటి గురించి ఉంటుంది మొత్తం. సో దెన్ వాట్ ఈస్ మీన్ బై applet? Applet is nothing but
it is used to design a web page dynamically, right? So we need to write life cycle of applet. మనం ఈ జావా oops of Java object oriented programming through జావా ప్రోగ్రామింగ్ ఆల్రెడీ నేర్చుకున్న క్వశ్చన్ ఇది. దీంట్లో మనం లైఫ్ సైకిల్లో ఫైవ్ మెథడ్స్ ఉంటాయి. ఆ 5 మెథడ్స్ ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ యాడింగ్ ఇమేజ్ టు అన్ అప్లెట్ and adding sound to an applet and parameters passing through an applet and what are the event handlings in applet. So ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్స్లో కూడా 3 ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ అప్లెట్స్ ఆల్రెడీ నేర్చుకున్నదే, ఈజీగానే వస్తుంది. సో ఇక్కడ మనం యాడింగ్ ఇమేజ్, సౌండ్ అండ్ పారామీటర్స్ వీటిని ప్రోగ్రామ్ నేర్చుకోవాలి. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం కోడ్ రాయాలి. ఎగ్జామ్లో మ్యాక్సిమం కోడే అడుగుతారు. సో మనం కొంచెం 2 to 3 లైన్స్ థియరీ రాసినా కూడా కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ this Java applets are very very important question. And then next we have AWT. In this AWT we have Windows graphics, text, using controls and layout managers and menus. So these are the very very important topics in AWT. And ఈ లేఅవుట్ మేనేజర్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు, జావాలో నేర్చుకున్నాం, ఈజీగానే ఉంటుంది. దాంట్లో మెన్యూస్ అండ్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ AWT. Then next we have what is meant by a servlet. Servlet is nothing but సేమ్ ఇది కూడా అప్లికేషన్ ఒక వెబ్ పేజ్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దాంట్లో లైఫ్ సైకిల్ ఆఫ్ అప్లెట్ ఏంటో లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వ్లెట్. వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వ్లెట్. This life cycle of servlet is almost similar to the life cycle of applet. Now the next we have API, servlet API application interface ఎట్లుంటుందో ఈ సర్వ్లెట్ది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ we have HTTP request and response and request handlings ఎట్లుంటాయో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ బై what is the use of cookies in servlet, we need to explain that too. అండ్ సెషన్ ట్రాకింగ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవన్నీ ఇండివిజువల్ టాపిక్స్, కొంచెం పెద్దగానే ఉంటాయి. సో మీరు కొంచెం టైం తీసుకొని నేర్చుకుంటే ఈజీగానే ఉంటాయి, మస్తు ఈజీ కాన్సెప్ట్. దెన్ ఎట్ లాస్ట్ వీ హ్యావ్ JSP, జావా సర్వర్ పేజ్. జావా సర్వర్ పేజ్ ఇట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంట్లో మీరు ఫస్ట్ పర్టికులర్గా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ జావా అప్లెట్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. అండ్ దిస్ JSP. సో ఇది మీరు 2 క్వశ్చన్స్ వస్తాయి కదా, దాంట్లో ఫస్ట్ ఏలో అది అడగచ్చు, కింద అంటే 1Aలో అది అడగచ్చు, 2Bలో ఇది అడగచ్చు. సో 1A అండ్ Bలో ఇది ఏ అడిగితే B నుండి మేబీ అప్లెట్స్ గురించి కావచ్చు, సర్వ్లెట్ గురించి కానీ అడగచ్చు. మ్యాక్సిమం ఈ అప్లెట్స్ గురించి అడుగుతారు. సో మీరు ఈ 2 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఈ JSP గురించి నేర్చుకుంటే అయిపోతుంది, కంప్లీట్గా అయిపోతుంది. ఏదో ఒక టాపిక్ చాయిస్ తీసుకోవచ్చు. నేను సర్వ్లెట్ చాయిస్ తీసుకోమని చెప్తున్నా. ఈ సర్వ్లెట్లో మీరు ఈ లైఫ్ సైకిల్ ఒకటి చూసుకొని సరిపోతుంది. లేదు మాకు ఈ AWT కొంచెం టఫ్ ఉన్నా అని అనుకుంటే సర్వ్లెట్ కంప్లీట్గా ఫుల్గా నేర్చుకొని సర్వ్లెట్ మొత్తం, దీంతో పాటు ఈ JSP నేర్చుకున్న తర్వాత ఈ జావా అప్లెట్స్లో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకొని AWT అనేది చాయిస్ తీసుకోండి. అది మీ ఇష్టం, ఎట్లా చదువుతారో మీ ఇష్టం. చదివితే జావా అప్లెట్స్ AWT అండ్ JSP ఆర్ జావా అప్లెట్స్ సర్వ్లెట్ ఆర్ JSP. సో ఈ కాన్సెప్ట్ వైజ్ చదివితే ఈ మొత్తం 4th యూనిట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4th యూనిట్. నౌ కమింగ్ టు 5th యూనిట్. దిస్ 5th యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ XML. XML is nothing but extensible markup language. So in this our first topic is XML. What is meant by an XML? We need to explain what is meant by an XML, what are the main concepts of XML, and what are the applications and advantages, disadvantages. Completely explain all the concepts of XML. సో మన దీంట్లో నెక్స్ట్ నావిగేషన్ ఆఫ్ అంటే ఫామ్ నావిగేషన్ కూడా ఉంటుంది. ఆ ఫామ్ నావిగేషన్ అంటే ఏంటిది, ఆ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోండి. అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ XML షీట్ని ఎట్లా మనం డాక్యుమెంటేషన్ చేస్తాం, అండ్ వాట్ ఆర్ ద సింటాక్సెస్ యూజ్డ్ టు డాక్యుమెంట్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ XML. See here, మీరు ఈ ఇంట్రడక్షన్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ XML అండ్ డాక్యుమెంటేషన్ మీరు కలిపి నేర్చుకోవచ్చు. రెండింటిలో ఏ క్వశ్చన్ అయినా కూడా కంప్లీట్ ఒకటే క్వశ్చన్ రాసి రావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ XML. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ XSL అంటే ఏం లేదు, ఎక్స్టెన్సిబుల్ స్టైల్ షీట్ లాంగ్వేజ్. మనం CSS యూజ్ చేసే బదులు ఇక్కడ XSL యూజ్ చేస్తాం.
సో ఈ పర్టిక్యులర్ XML షీట్ కోసం మనం XSL యూజ్ చేస్తాం. సో ఇక్కడ XSLT అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ ట్రాన్స్మిటర్. సో మనం ఇక్కడ డాటాని అంటే ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్కి డాటా ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. Then next we have web service. So in this web service we have two types, UDDL and WSDL. These are most important concepts. వీటి గురించి కూడా నేర్చుకోండి. అంటే మ్యాక్సిమం ఎక్కువ అడగలేదు, బట్ ఈసారి ఎందుకో ఈ రెండు టర్మ్స్లో ఏదో ఒక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తుంది. సో డోంట్ లీవ్ దట్ క్వశ్చన్ కంప్లీట్లీ, యూ ప్రిపేర్ దట్ క్వశ్చన్. అండ్ ఈ వెబ్ సర్వీస్, జావా వెబ్ సర్వీస్ అండ్ జావా రిసోర్సెస్ గురించి జస్ట్ చూసుకోండి సరిపోతుంది. సో ఇందులో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది XML, XSL అండ్ వెబ్ సర్వీసెస్. సో దీస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ 5th unit. నాట్ ఓన్లీ 5th unit, నేను వెబ్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ టాపిక్ మొత్తం కవర్ చేసిన. మ్యాక్సిమం ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇన్ టైంలోనే చేస్తా మీకోసం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెబ్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్. మీకు ఇంకా ఏమేమి సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనో మీ ఎగ్జామ్ డేట్తో పాటు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కొంచెం డేట్ ముందే చెప్తే నేను ముందే అంటే ఇన్ టైంలోనే పోస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ ఎగ్జామ్ డేట్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.